రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వాన కేవలం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అతని పార్టీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా విద్రోహ విధానాలను ప్రజలకు చెప్పడం, అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మీరు వెన్నుపోటు మీదే బతుకుతా ఉన్నారు, ప్రజలకు మీరు ఇచ్చిన మాటలకు వెన్నుపోటు పడిచారు, మీ సూపర్ 6 లేదు 7 లేదు, పైగా కొత్త శాసనాలు ఏందో మాకు అర్థం కావడంలే, ఒక ఆయనేమో మంత్రగాళ్ళ బుక్ పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి ఇవంతా కరెక్ట్ కాదు. ఇది ప్రజల పక్షాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి, ప్రజల పక్షాన్ని నిలబడ్డం నేర్చుకోండి, ప్రజల కోసం పనిచేసి నేర్చుకోండి. లేకపోతే జగన్మోహన్ నాయకత్వాన ప్రజల యొక్క సంక్షేమం కోసం మిమ్మల్ని చివరి వరకు కూడా మిమ్మల్ని లాక్కెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఆఖరికి 1 సంవత్సరానికి ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటి చూస్తా ఉన్నాం. మిమ్మల్ని మేము ఊరికే మీరు పసుపు నీళ్లు తవి చల్లుకుంటామంటుంటారు. ఎందుకు చల్లుకుంటారు అవసరంగా? ముందు మీ బుద్ధికి మీరు కనుక్కోండి, మంచి బుద్ధితో పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయండి, జనానికి మేలు జరుగుతుంది.